వాడిని జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు భర్తని గౌరవించాలి అంటే ఈ భర్త దేవుడిచ్చాడు నాకు, కాబట్టి ఇప్పుడు నేను ఈ భర్తతో మాట్లాడేటప్పుడు దేవుడు కూడా వింటున్నాడు కనుక నేను జాగ్రత్తగా మాట్లాడాలి. అలా మాట్లాడితే, అలా ఉండగలిగితే మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చినట్టు. బంధువులతో మాట్లాడిన బంధువులనైనా దేవుడే మనకిచ్చాడు, రక్త సంబంధికులైనా దేవుడే మనకిచ్చాడు, ఆత్మీయ సహోదరులైనా దేవుడే మనకిచ్చాడు. ఎవరినైనా సరే మొదట నువ్వేమనాలి? దేవుడిచ్చారు కాబట్టి వీళ్ళు నాతో అటాచ్మెంట్ అయ్యారు కనుక ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడుతుంటే ఆ దేవుడు వింటున్నాడు. ఈ గ్రహింపు ఎప్పుడు కూడా నీకు నాకు ఉండాలి. అలా గ్రహింపు నోవాహుకు ఉంది కనుకనే ఈ తరములో నీవే నీతిమంతుడవి. ఆ తరములో ఎంతో మంది ఉన్నారండి. ఎంతో మంది ఉంటే వాళ్ళందరూ వాళ్ళ మనసుకు నచ్చినట్టు జీవిస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళందరూ వారి మనసుకు నచ్చింది తింటూ ఉన్నారు. కానీ నోవాహు మాత్రం దేవుడు చూస్తున్నాడు, దేవుడు గ్రహిస్తున్నాడు. నేను తినేదైనా, నేను ఆలోచించేదైనా, నేను పండుకునేదైనా, నేను మాట్లాడేదైనా ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు అని తను జాగ్రత్తగా ఉంటున్నాడు. కాబట్టి అంటున్నాడు, ఈ తరములో నీవే నిందారహితుడవి. ఈ తరములో చాలా మంది ఉన్నారు కదా. ఇదే వైజాగ్లో చాలా మందిరాలు ఉన్నాయి, అందులో మంది కూడా ఒక మందిరం. ఇది కొంతమంది మందిరం అనొచ్చు అనకపోవచ్చు, కానీ ఇది కూడా దేవుడి దృష్టిలో ఒక మందిరమే. ఇన్ని మందిరాలలో మంది కూడా ఒక మందిరం. అయితే మనమేం ఆలోచించాలంటే నా దేవునికి మేము నిందారహితంగా కనపడాలి. ఇది పరుగు పందెం. అందుకే వాక్యము సెలవిస్తుంది చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. పందెపు రంగమందు పరిగెత్తే వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు. చూడండి, ఈ వైజాగ్ లో ఎన్నో మందిరాలు ఉన్నాయి, అందరూ పరిగెత్తుతున్నారు. కానీ మనము కూడా పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలంట? బహుమానము పొందుకునేటట్టు పరిగెత్తాలి. ఏదో వచ్చాం, విన్నాం, పోయాం అన్నట్టు కాకుండా నా దేవుని సన్నిధిలో మేము ఉంటున్నాం, మా దేవుని ఎదుట మేము నిలబడుతున్నాం, మా దేవుని ఎదుట మేము మాట్లాడుతున్నాం, మా దేవుని ఎదుట మేము భక్తి చేస్తున్నాం అని మనము బహుమానము పొందేటట్టుగా మనము పరిగెత్తేటువంటి వారిగా ఉండాలి. వాళ్ళైతే క్షయమైనటువంటి బహుమానము కోసం పరిగెత్తుతారు, కానీ మనమైతే అక్షయమైనటువంటి బహుమానము కోసము పరిగెత్తాలి. ఈ బహుమానము మనకి దొరకాలి అంటే మొదట మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా మనం ఎప్పుడైతే చూసుకోగలుగుతామో దేవుడి దగ్గర నుంచి బహుమానాలు వస్తూ ఉంటాయి. అందుకే బోయాజు రూతుతో అంటాడు, అమ్మా నీ ప్రవర్తన మంచిది, నేను విన్నాను. ఇప్పటి ప్రవర్తన కంటే మునుపటి ప్రవర్తన చాలా మంచిది. దేవుడు కూడా ఈ మాట చెప్పాలి నన్ను చూసి. నీ ప్రవర్తన చాలా మంచిది, నీది తగ్గించుకునే మనసు, నీది ఓర్చుకునే మనసు, నీది తట్టుకునే మనసు, నీవు అతిగా మాట్లాడవు అని దేవుడు మన గురించి ఒకరోజు సాక్ష్యం చెప్పాలి. అపవాదితో అంటున్నాడు, నా భక్తుడైనటువంటి యోబుని చూసావా? అదేంటి అంతమంది భక్తులుంటే యోబు గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన స్టాండర్డ్ అలా మెయింటైన్ చేశాడు. ఆయన అంతగా దేవుడిలో నిలబడ్డాడు. నీవు నేను కూడా నిలబడితేనే బహుమానం, నిలబడకపోతే బహుమానం ఉండదు. దేవుని కోసం నిలబడాలి. అనేక మంది ఎన్నో అంటుంటారు, తగ్గించుకునే మనసు నీకు నాకు ఉండాలి. అబ్రహాం అంటున్నాడు, మనం ఎవరమయ్యా తిట్టుకోవటానికి కొట్టుకోవటానికి? మనం ఎవరం? మన మధ్యలో కయ్యాలు పెట్టేవాళ్ళు, మన మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు.
ఇప్పుడు లోతు అబ్రహాం ఉంటున్న ఏరియాలో అక్కడ ఎవరున్నారంట? కానానీయులు ఉన్నారట, పెరిజీయులు ఉన్నారట. ఇప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఎవరికైనా గొడవలు పెడతారు వాళ్ళు. నీకు నాకు జ్ఞానం ఉండాలి, చెప్పిన ప్రతి మాట నమ్మేయటం కాదు. ఒకవేళ నీకు అది అలా అనిపిస్తే ముఖం మీద అడగగలగాలి, అంతేగాని వెనక మాట్లాడుకోవటం కాదు. ఒకవేళ నీకెవరైనా నా గురించి చెబితే నన్ను అడగాలి, అడిగితే అది అక్కడికక్కడ క్లియర్ అయిపోద్ది. అలా కాకుండా మనసులో దాపెట్టుకుంటే, మనసులో అలా ఉంచేసుకుంటే అది ఒకరోజు అగ్నిపర్వతంలాగా బద్దలైపోతుంది, పెద్ద గొడవలు అయిపోతాయి. ఆ రోజే నువ్వు అది క్లియర్ చేసుకుంటే అది ఒప్పో తప్పో ఆ రోజే బయటపడేది కదా. ఆ రోజే అడగకపోయినవా అనే మాటలు మనం చాలాసార్లు వినుంటాం. నువ్వు ఆ రోజు అడిగి ఉండాల్సింది కదా, ఇంతకాలం ఎందుకు వెయిట్ చేసావు? మన పొరపాటు అది. ఇప్పుడు ఇదే అంటున్నాడు, మన మధ్య కానానీయులు ఉన్నారయ్యా, పెరిజీలు ఉన్నారు, మనం బంధువులం గనక, మన ఆస్తి బాగుంది గనక, మనం కలిసి ఉంటున్నాం గనక ఓర్చుకోలేని వాళ్ళు. నీ మధ్య నా మధ్య ఎవరుంటారు? ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. భార్యాభర్తలు బాగున్నారనుకోండి, ఏ విధంగా చేతనైనా నా కుటుంబం పాడైంది, వాడిది కూడా పాడు చేయాలి. మా పిల్లలు పాడయ్యారు, వాళ్ళది కూడా పాడు చేయాలి. నేను కొత్తగా పరిచర్యలోకి వెళ్ళాను. అప్పుడే వెళ్తే మా ఊర్లో, మా తెలంగాణ దగ్గర బ్రాహ్మణపల్లి, అక్కడ ఒక అమ్మ ఉంది. వాళ్ళ అబ్బాయి ఫుల్గా తాగుతాడు, ఊరోళ్ళు అందరూ తిడతారు. అయితే నేను కొత్తగా అప్పుడే పరిచర్యకి వెళ్ళా. అంతకుముందు దాకా నేను కూడా అదే బ్యాచ్, ఫుల్గా తాగేవాడిని. అలాంటి వాడిని అన్ఎక్స్పెక్టెడ్గా మారిపోయాను కదా. మారిపోయి దేవుడు వాక్యం చదువుతున్నాను కదా. ఇప్పుడు ఈ అమ్మకు వారం లేకపోతుంది. అదేంటి, నా పిల్లగాడితో పాటు తాగినోడు, నా పిల్లగాడితో పాటు అందరూ అన్నోడు, ఇప్పుడు వీడు మారిపోయాడేంటి, ఇప్పుడు వీడు దేవుడు వాక్యం చదువుతున్నాడు ఏంటి అని ఇప్పుడు ఈ అమ్మ ఏమంటున్నది, వాడాడు మారిండు, అప్పుడప్పుడు సాటుగా ఏసవు. అంటే ఏంటి ఆ ఉద్దేశం? నా పిల్లగాడి మీద ఉన్న నింద వాడి మీద కూడా అలాగే ఉంటారు. చెడు ఎక్కువగా వింటారు, చెడు వైపు ఎక్కువ మంది ఉంటారు. అంటే మనం బాగుంటుంటే చూడలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ నీకు నాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. చెప్పిన ప్రతి మాట వినటానికి కాదు, చెప్పిన మాట ప్రతి మాట అపార్థం చేసుకోవడానికి కాదు, దేవుడిచ్చిన జ్ఞానముతో మనం ఆలోచించాలి. అందుకే ప్రభు అంటాడు, జ్ఞానము లేని వారులారా ఎంతకాలము జ్ఞానము లేకుండా ఉంటారు? మీరు నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానం ఇస్తాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చెప్తాను, ముగిస్తాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు.